హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. అంటే కొబ్బరి నూనె తయారు చేస్తున్నానండి తలకు రాసుకోవడానికి, జుట్టు నల్లబట్టడానికి. ఇది గుంట కలవరాకు అండి. ఇది గుంట కలవరాకు, ఇదంతా గుంట కలవరాకు చూడండి. ఇది ఆకు, ఇదంతా గుంట కలవరాకు అన్నమాట. ఇక పువ్వులు ఉన్నాయి చూడండి, కరెక్ట్గా చూడండి, పువ్వులు ఉన్నాయి. ఇది గుంట కలవరాకు, ఈ సైడ్ ఉన్నది గుంట కలవరాకు. ఇది చూడండి, ఈ మొదల్లో ఇప్పుడు పోసాం కదా ఎలా నల్లబడిందో, అలాగే మన జుట్టు కూడా నల్లగా ఉంటుంది. పిల్లలకి బాల మెరుపని వస్తుంది కదా, అది కూడా తగ్గుతుంది అన్నమాట ఈ గుంట కలవరాకుకి. చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ గుంట కలవరాకు అంటేని. గుంట కలవరాకు చాలా కళ్ళుకు కూడా చాలా మంచిది. గుంట కలవరాకు కళ్ళుకు మంచిది చాలా. ఇది పచ్చడి కూడా చేసుకుంటారండి, పచ్చడి చేసుకుంటే కళ్ళుకు మంచిది అంటారు. ఇది బొంగరాజు అని కూడా అంటారు. ఇది బృంగరాజు అని కూడా అంటారు. మళ్ళీ ఇది పిల్లలకి కాటికేసేటప్పుడు, సంటి పిల్లలకి కాటికేస్తారండి. అది ఒక ప్లేట్కి ఈ గుంట కలవరాకు పసరు రాసి అప్పుడు ఆముదంతో ఒత్తెలిగించి, ఇది వరకటి రోజుల్లో ఒత్తెలిగించి దానికి పట్టించేవారు. ఒత్తెలిగించి అది అలా కాటికి వేసేవారు అనమాట. ఇది పసరు రాసి, ఈ పసరు రాస్తే కళ్ళుకి సలవ అనమాట. చాలా మంచిది, కళ్ళు బాగా కనిపిస్తాయి, చాలా మంచిది అనమాట. అందుకని ఇది చూడండి. చాలా మంచిది ఇది. ఇగో గుంట కలవరాకు ఇది. దీని ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పాలంటే చాలా ఉంది. ఇది గుంట కలవరాకుకి నల్లబడుతుంది జుట్టు. ఇది తయారు చేసుకోవాలి, నూనెలో వేసి మనం పేస్ట్ చేసి నూనెలో వేస్తామన్నమాట. ఇది అది నల్లబడుతుంది. ఇదేమో ఇది చిన్నప్పుడు మేము పలకపిండాకనే కూడా అనేవాళ్ళం. ఇది సెగ్గడ్లకి వేసిన నూరేసి సెగ్గడ్లకు కూడా వేస్తారు. ఇది జుట్టు నల్లబట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా జుట్టు నల్లబట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకు చూడండి, ఇది కూడా గుంట కలవరాకు లాగే ఉంటుంది. ఇది కూడా ఈ ఆకు, ఇదేమో ఇది ఒక గుప్పుడు, ఇది ఒక గుప్పుడు అన్నట్టు ఉన్నాయి. ఇలాగ వేసుకుని నూనె తయారు చేసుకుందాం, పేస్ట్ చేసేసుకుని నూనె తయారు చేసుకుందాం. కొంచెం మందారాకు, ఇది ఒక గుప్పుడు మందారాకు. ఇది ఒక 1/2 కేజీ నూనెలో తయారు చేస్తున్నామండి. చూడండి, ఇదేమో మందార పువ్వులు. మందార పువ్వులు ఎక్కువ దొరకలేదు మాకు, పర్వాలేదు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంకొక గుప్పుడు పువ్వులు, ఒక 10-15 పువ్వులు వేసుకోవచ్చు. తొడుములు తీసేసి అలాగే వేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసేసి తయారు చేద్దాం. ఇక నూనె కూడా నూనె ఒక 1/2 కేజీ నూనె పోద్దాం. ఇందులో పోసి చిన్న మంట మీద పెడదాము. చిన్న మంట మీద పెట్టి మొత్తం ఈ పసరంతా మరిగిన దాకా ఉండి అప్పుడు మనం తయారు చేయాలి. ఆ నూనె తేరిన తర్వాత, బాగా చిటపట్లాడిన తర్వాత నూనె తేరుతుంది. అప్పుడు వడగట్టేసుకొని గాజు సీసాలోకి ఎత్తుకోవాలన్నమాట. గాజు సీసాలోకి ఎత్తుకోవాలి. ఇది పేస్ట్ చేసుకుందాం, మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకుని అప్పుడు తయారు చేద్దాం. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సరే అండి, స్టవ్ వెలిగించుకోండి. గిన్నె పెట్టి ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి. వేసి నూనె వేసాము, 1/2 కేజీ నూనె వేసాము. చూడండి, ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం. తయారు చేసాం కదా గుంట కలవరాకు, అదే ఏమంటారు, మిర్చి పెట్టండి.
గుంటకలవరాకు అది పలకపిండాకు అంటారు. అదే నడి ముక్క అంటారు కొంతమంది, నడువులేని ఆకు అంటారు కొంతమంది, అలా పేర్లు ఉంటాయండి. అది కూడా చాలా బాగా చెగ్గడ్లకు అవి చాలా బాగా పనిచేస్తుంది. పెద్ద పెద్ద గడ్డలు వేస్తాయి కదా రణాలు, వాటికి బాగా పనిచేస్తుంది. చూడండి, ముందు పేస్ట్ వేసేసుకుందాం. పేస్ట్ వేసేసుకుని చిన్న మంట మీద మరగబెట్టుకుందాం. చూడండి పేస్ట్ ఎంత నల్లగా ఉందో చూడండి ఒకసారి. అది పేస్ట్ కూడా నల్లగా అయిపోయింది. అలాగే జుట్టు కొంచెం నలుపు వస్తుంది, అంటే బాగా మెరిసిపోయిన వాళ్ళు కొంచెం నలుపు వస్తుంది. బాగా పిల్లలకి అయ్యి మెరుస్తుంది కదండి ఇప్పుడు, వాళ్ళకైతే నల్లగా ఇంకా జుట్టు నల్లగా అయిపోద్దండి. మీరు అలా వాడగా అంటే ఒక నెల వాడేటప్పటికే నలుపు వస్తుంది పిల్లలకి. చిన్నపిల్లలకి కూడా అవుతుంది ఇప్పుడు నలుపుగా జుట్టు. అలా చిన్న మంట మీద అలా మరబెట్టాలండి. అది చూడండి చేస్తున్నాను మీకోసం, అందరూ తయారు చేసుకుంటారని. నేను ఊరు వచ్చానండి, ఊర్లో దొరికింది ఆకు. మా అమ్మ చిన్నప్పుడు చేస్తూ ఉండేది. అదే అది చూసి నేను కూడా చేస్తున్నా. చూడండి, అది చిన్న మంట పెట్టాలి. కొంచెం పెద్ద గిన్నె పెట్టాం మేము, ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుందని. పొంగిపోకూడదు అనమాట. ఇదేనండి గుంటకలవరాకు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇది గుంటకలవరాకు. ఇందాక పువ్వులతో చూపించాను కదండి. ఇదిగో మొదలు చూడండి, ఇప్పుడే కోసుకొచ్చా. అంతా మొత్తం దొరికిన మట్టుకు అందులో వేసేసాం మేము. ఒక గుప్పుడు దొరికితే ఇదిగో ఎంత నల్లగా అవుతుంది చూడండి మొదల్లో. ఇదిగో చూడండి ఎంత నల్లగా అయినాయో కోసిన దగ్గర. మన జుట్టు కూడా అలా నల్లబడుతుంది. చిన్నపిల్లలకైతే బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఒక 20 సంవత్సరాల వాళ్ళకి కూడా మెరుస్తుంది కదా, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మీరు వాడండి. ఇది ఈ గుంటకలవరాకుని పప్పులో కూడా వేసుకుంటారండి, పచ్చడి చేసుకుంటారు. కళ్ళుకి చాలా మంచిది. మేము అలాంటివి తిన్న గురించే మా కళ్ళు ఇంత షార్ప్గా ఉన్నాయి ఇప్పటికి. చూడండి, ఇదేమో ఇది కూడా గుంటకలవరాకులాగే ఉంటుందండి. ఇది కూడా గుంటకలవర సేమ్ ఉంటుంది. మనం గుంటకలవరాకు అనుకుంటాం కానీ కాదు. ఏంటమ్మా ఏది అదే నడుములేనాకు అంటారు కొంతమంది, ఇది నడుము పలకాకు. మేము పలకాకు అని వాళ్ళు మేము పలక మీద రాసుకుంటే. నేను ఇదైతే నేను చూసి ఆయుర్వేదంలో చూపిస్తే చూసి వేస్తే బాగా పనిచేసిందండి. బాగా పనిచేసిన మా చెల్లికి బాగా నలుపు వచ్చింది జుట్టు, అందుకే నేను ఇది వాడుతున్నాను. ఏదైనా సరే అతిమిక్కలు ఎక్కువ వాడకూడదు. మనకి ఎంత సమపాళ్ళు వేసుకోవాలో అంతే వేసుకోవాలి. మందార పువ్వులు వేసాం కదండి, మందార పువ్వులు తక్కువ అయినాయి కొంచెం, మనకు దొరకలేదు. ఇదైతే దొరికింది. ఇది ఉసిరికాయలు కూడా, ఇది కూడా దొరికింది. ఈ రెండు ఆకులు చూడండి ఒకసారి. 2 ఆకులు ఒకేలాగా ఉంటాయి. అయితే చాలామంది తెలుసు ఈ ఆకులు చాలామంది తెలుసు. ఇదేమో బ్లాక్గా ఉన్నదేమో, బాగా గ్రీన్గా ఉన్నదేమో గుంటకలవరాకు, కొంచెం ఇలా ఉన్నదేమో ఇది లేగటాకు గురించి ఎలా కనపడుతుంది, సేమ్ అలాగే కనిపిస్తుంది. కూడా భృంగరాజు అంటారు దాన్ని. ఇది గుంటకలవరాకు భృంగరాజు అంటారు కదా అది. ఇదేమో ఈ పలకబిడ్డాకు ఏమిటండి ఇది. ఈ 2 వేసుకుందామండి. మళ్ళీ ఇందులో 1/2 కేజీకి 1/4 కిలో ఉసిరికాయలు వేసుకోవాలండి. అది ఇక్కడ ఉసిరికాయలు దొరకలేదు, ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయ ఎలా వేసుకోవాలంటే గింజలు గింజలు తీసేసి శుభ్రంగా దంచటమో మిక్సీలో వేసేసి బట్టలో వేసి శుభ్రంగా వడగట్టాలి. వడగట్టి మళ్ళీ మీకు గోరింటాకు కూడా చూపించలేదు కదా, నేను చూపిస్తాను. గోరింటాకు వేద్దాం. గోరింటాకు పేస్ట్ ఎందుకంటే అది మేము ఎండబెట్టిన నీళ్ళలో ఆరబెట్టి ఇది తయారు చేసాము. గోరింటాకు పేస్ట్ అది వేస్తున్నాము. చూడండి, మనం కొనుక్కున్నదైనా సరే వేసుకోవచ్చు.
మన అందరికీ అందుబాటులో ఉండదు కదండి మనం తయారు చేసుకున్నది. అలా తయారు చేసుకుంటే ఇంకా మంచిది. గోరింటాకు పేస్ట్ అది ఒక 100 గ్రాములు అండి. 100 గ్రాములు అంటే తడిపింది 100 గ్రాములు ఉంటుంది. మీరు ఒక 50 గ్రాములు వేసుకోవచ్చు. 50 గ్రాములు గోరింటాకు వేసుకోవచ్చు. ఏదో తడిపింది అయితే ఒక 100 గ్రాములు అయ్యింది. నీళ్ళు అవి కలుస్తాయి కదా, దాన్ని బట్టి. అలాగే ఉసిరికాయ ఎలా వేసుకోవాలంటే అది చెదగొట్టేసి బాగా ఇది శుభ్రంగా చెదగొట్టేసి గింజలు తీసేసి అవి మిక్సీలో వేసేసి అందులో రసం వస్తుంది కదండి, బట్టలో వేసి శుభ్రంగా పిండేసి ఒక దాంట్లో తీసి ఇందులో వేసేయాలండి. నూనెలో వేసేసి మరగబెట్టేయాలి అంతే. మనకు నూనె బాగా మరిగిపోయి ఉత్తి నూనె తేలిపోద్దండి. మొత్తం ఇదంతా కూడా గట్టిగా అయిపోద్ది, పొడిమైపోద్ది. అలాగా చుట్టుపక్కల వరకు పొడిమయ్యే వరకు మనం శుభ్రంగా తీసుకోవాలి. పొడిమయ్యే వరకు మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత ఇది వడగట్టేసి సీసాలో తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి వేసానో ఒకసారి చెప్తానండి. ఇది చూడండి, చూడండి కలర్ వస్తుంది కదా. బాగా ఇది అలాగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నా పిల్లలకు మెరిచిపోద్ది కదా, అలాంటి వాళ్ళు బాగా పనిచేస్తుందండి. ఇదైతే మనకు ఒంటికి మంచిది, కళ్ళకి కూడా మంచిది. అలాగా కొబ్బరి నూనెలో వేసాము చూడండి. అది గుంట కలవరాకు ఒక గుప్పుడు, తర్వాత పలకపిండాకు అదే నడుములేనాకు నడుముక్కాకు ఏదో అంటారు, అది ఒక గుప్పుడు. గోరింటాకు ఒక గుప్పుడు పేస్ట్ చేసాం. మందారాకు అదొక గుప్పుడు చెప్పాను అన్నీ చూపించాను. మందారాకు కూడా మందారాకు గుప్పుడు. మందారాకు కూడా చెప్పానా లేదా కానీ మందారాకు కూడా గుప్పుడు. మందార పువ్వులు ఒక గుప్పుడు. ఇందులో ఉసిరికాయలు వేయలేదండి, ఉసిరికాయలు దొరకలేదు మాకు. కానీ ఒక 1/4 కిలో వేసి అది కొంచెం ఒక గ్లాసు రసం అవుతుంది. అది కూడా వేస్తే మీకు జుట్టుకి మంచిది. జుట్టు బాగా ఎదుగుతుందండి. మీరు రాసి చూడండి ఒకసారి. ఒక 3 నెలలు రాశారంటే బాగా ఎదుగుతుంది జుట్టు. చాలా బాగుంది, ఎదుగుతుంది జుట్టు. అసలు ఊడదు. కొంతమంది ఎవరైనా జ్వరం ఊడిపోతుంది కదా, అలాంటప్పుడు రాస్తే దీనివల్ల రాసిన గురించి ఊడిపోతుందని అనుకోకండి. అది జ్వరం వచ్చినందుకు ఊడిపోతుంది. అలా దీనివల్ల చాలా బెనిఫిట్టే ఉంటుంది తప్ప దీనిలో ఏమీ తేడా ఉండదు. జ్వరం వచ్చినప్పుడు ఊడిపోద్ది కదా, అలాంటి వాళ్ళకి రాసుకుంటే ఇంకా మంచిది. అది వడగట్టేస్తాము అయిపోయిన తర్వాత. చిట్పట్లు ఆడాలి. పొంగిపోద్దని పెద్ద బాడిని పెట్టాం. కనపడుతుందా లేదో చూడండి. మీకు కనపడుతుందా చూడండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు అంతా అలా కలర్ వచ్చింది. కలర్ రావడమే కదండి, మనకి తలకు రాసుకుంటే కూడా చాలా అవుతుంది. నలుపు ఎక్కుతుంది, నలుపు వస్తుంది జుట్టు. మీరు స్నానం చేసేటప్పుడు కూడా 4 మందారాకులు వేసుకుని షాంపూలో కానీ కుంకుడుకాయలో కానీ కొంచెం మందారాకులు నలిపేసి వేసుకొని తల స్నానం చేయండి. జుట్టు ఎంత బాగా ఎదుగుతుందో. మందారాకులు కూడా మా చిన్నప్పుడు మేము అలాగే వేసుకునేవాళ్ళం. మా అమ్మగారు అలాగే వేసేవారు మాకు అందరికీ. మేము 5 అక్క చెల్లెలకి కూడా సండే రోజు మొత్తం అందరికీ తల స్నానం చేసేవారు మా అమ్మగారికి ఇలాగ మందారాకులు వేసి. చూడండి, కామెంట్లు పెట్టండి, బాగా మంచి కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు. ఏదన్నా నేను వీడియో పెట్టినా కానీ నేను
టైలరింగ్ ఇవే పెట్టాను నేను. ఇవన్నీ కూడా మా అమ్మగారు చిన్నప్పుడు నేర్పినయే. ఇది బాగా అంతా వేగిపోయేటట్టు మరిగిపోవాలన్నమాట. అంతా వేగిపోవాలి, అలా ఉండాలి. అలాగే ఉంటే అప్పుడు మనకి అంత రసం అంతా దిగుతుంది అన్నమాట. అది కొంచెం తయారవుతుంది చూడండి. కొద్దిగా ఇందులో చూపిస్తా. ఇలాగ వచ్చింది. ఇంకా మెత్తగా ఉంది కానీ గట్టిగా ఉండాలన్నమాట. మనం ఇలా చూస్తే గట్టిగా అయిపోవాలి. అంత అలాగా అయితేనే మనకు నూనె తయారయ్యి వస్తుంది అనమాట. ఒకసారి మా చెల్లి తల చూపిస్తానండి. అదే నూనె రాసుకుంటే ఎలాగా తెల్ల జుట్టు ఎలాగ వస్తుందో, తెల్ల జుట్టు ఎలాగ అవుతుందో చూపిస్తాను. కలర్ ఇవ్వండి. మా చెల్లి జుట్టు తెల్ల జుట్టు, అదో చూడండి తెల్ల జుట్టు. ఇదంతా చూడండి కలర్ వచ్చింది కొంచెం. అదో అదంతా కలర్ వచ్చింది. అలా రాసుకుంటూ ఉండాలి. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మాకు కొంచెం ఇలాగే ఉంటుంది. చిన్నపిల్లలకు మాత్రం ఫస్ట్ క్లాస్గా ఇంకా ఏం చెప్పక్కర్లేదు. మా ఇక్కడ ఒక అమ్మాయికి అలాగే ఎన్ని సంవత్సరాలు లేవండి, పిల్లలకు 10 సంవత్సరాలు ఉన్నాయి. అలాగే తెల్ల జుట్టు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం తయారు చేస్తున్నాం మేము ఈ నూనె. మీకు కూడా వీడియో చూపిద్దాం. వీడియో చేస్తే బాగుంటుంది కదా, అందరూ చూస్తారు అన్నట్టు చేస్తున్నాను. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ పెడుతున్నారో చెప్పండి. కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ టైం పడుతుందండి, 1 గంట టైం పడుతుంది. ఇది అలా చిన్న మంట మీద అలా తయారు చేయాలి. చూడండి. ఇంకా ఇదంతా గట్టిపడిపోవాలన్నమాట. మనం వేసిన పేస్ట్ అంతా గట్టిపడిపోద్ది. అలా అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసి మనం ఇక్కడ వేసుకుందాము. మొత్తం అంతా అడుగుకి వెళ్ళిపోద్ది, నూనె అంతా తేరుతుంది అనమాట. చూడండి, ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ వాసన కట్టినట్టు పెట్టాను కదా, అలా వడగట్టేసుకుని వడగట్టేసుకుని రోజు రాసుకోవాలండి. ఒక గాజు సీసాలో తీసుకుని కిందకి దిగిపోద్దేమో అనేసి ఇలా కట్టాను అనమాట. చూడండి, ఇలా కట్టేసాను. మనకి అనుకూలంగా లేకపోతే ఇలా కట్టేసుకుని వడగట్టుకోవాలి. అయిపోయింది. నూనె కూడా చూపిస్తాను మీకు.
పట్టుకో ఈ పసుపు పట్టుకో. కాలుతుంది చేయి తగలేము. పట్టు. నూనె అలా తయారైంది. ఇంకా ఈ నూనెలో మనం ఇంకా కొబ్బరి నూనె కలుపుకోవచ్చండి. కొబ్బరి నూనె కలుపుకొని రాసుకోవచ్చు. చిక్కగా తయారైంది. ఇది ఒక గాజు సీసాలో పెట్టుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఎలా ఉందో మీరు రాసుకొని వేసుకుని కామెంట్లు పెట్టండి. సరే, బాయ్ అండి. పట్టుకోండి, అక్కడ పెట్టి అందులో పెట్టేసి అందులో పెట్టితే వచ్చేస్తుంది. అందులో దీపాలు పట్టుకో. ఇది బాయ్. ఇగో ఇది పట్టుకో. ఇది పక్కన